శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. తులారాశి వారికి ఈ వారంలో శుక్రుడు 12వ స్థానంలోకి మారి అత్యంత బలవంతుడై ఉన్నాడు. అంటే ఏదైనా ఒక గ్రహం తన ప్రయాణంలో స్వక్షేత్రానికి, అది మూల త్రికోణ స్థానానికి వెళ్తున్న సమయంలో, అంటే తన స్వక్షేత్రానికి ముందు రాశిలో చాలా బలవంతుడై ఉత్సాహంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అంటే నిజానికి 12వ స్థానంలో శుక్రుడు నీచ స్థితి అయినప్పటికీ కూడా జాతకుడికి సౌకర్యాలు ఇవ్వడంలో ఏమాత్రం కూడా తగ్గే అవకాశం ఉండదు. అయితే కొద్దిగా ఆనందం సౌకర్యాల్లో కొద్దిగా లో కేటగిరీ ఉండే అవకాశం ఉండదు. ఏదేమైనప్పుడు కూడా ఈ తులారాశి వారు, మీరు సినిమా రంగంలో ఉన్న, సెలబ్రిటీ రంగంలో ఉన్న, మీడియా రంగంలో ఉన్న, మంచి మంచి అవకాశాలు మీకు రావడం జరుగుతుంది. మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూనే మీరు సంపాదించిన ధనాన్ని కొంతవరకు మీ యొక్క అవసరాలకో, ఎంటర్టైన్మెంట్కో, బలహీనతలకో, వ్యసనాలకో ఖర్చు పెట్టే అవకాశం ఉంది. చాలా కాలంగా మీకు దూరంగా ఉంటున్నటువంటి ఒక ఎక్స్ అనుకుందాం, స్నేహితుడు అవ్వచ్చు, స్నేహితురాలు అవ్వచ్చు, తిరిగి మళ్ళా మీ జీవితంలో ప్రవేశించడం జరుగుతుంది. అది మీకు సంతోషాన్ని కలిగించినప్పటికీ కూడా ఆర్థిక పరంగా మీకు కొంత నష్టాన్ని కలిగించడం జరుగుతుంది. అలాగే మీ నేమ్ అండ్ ఫేమ్కి కూడా కొంత భంగం కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఏదైనా ఈ తులారాశి వారు గతంలో దూరమైనటువంటి బలహీనతల్ని తిరిగి మళ్ళా మీ జీవితంలో ప్రవేశించే ప్రయత్నం చేయొద్దు. దానివల్ల కొంత ఇబ్బంది, నష్టం కలిగే అవకాశం ఉన్నది. ఇది జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇక ప్రధానంగా దశమ స్థానంలో రవి దిగ్బలుడై ఉండి తృతీయాధిపతి గురువుతో కలిసి ఉండడం వల్ల ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి, ప్రమోషను రావడం జరుగుతుంటుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకి, అలాగే న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి, లేదంటే ఉపాధ్యాయులకి, అలాగే పండితులకి, ఎవరికైనా సరే వారు వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది, హోదా పెరుగుతుంది, కొంత చేంజ్ కూడా రావడం జరుగుతుంది. బట్ డిమాండింగ్గా ఉంటుంది. దశమలో మనకి ఎప్పుడైతే రవి దిగ్బలుడై ఉన్నాడో చాలా పెర్ఫెక్ట్గా మీరు వ్యవహరిస్తుంటారు. ఎవరికి ఎక్కడ తావు లేకుండా వృత్తిలో చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల మీకు ప్రశంసలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృత్తిపరంగా హోదా కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఇది ఎక్కువగా విద్యావంతులకి, పండితులకి, లెక్చరర్స్కి బాగా చాలా మంచి సమయం. కంప్లీట్గా మీ యొక్క వృత్తికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అయితే గతంలో కన్నా మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది. అంటే ఒక డబల్ డ్యూటీ చేయవలసిందే. ఎందుకంటే ప్రస్తుతం శని భగవానుడు 6వ స్థానంలో వక్రించి ఉన్నాడు. ఇప్పటికే ఒక మంచి అవకాశం ఉంది. దాన్ని మరింత అభివృద్ధి పరుచుకునే విధంగా మరొక అవకాశం, అంటే ఇంకొక పదవి లాంటిదో, ఒక హోదాయో, ఒక బాధ్యత మీకు రావడం వల్ల మీరు మరింత ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. అంటే ఈ విషయంలో కొంత ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్త పెట్టుకోవడం మంచిది. అది మీ యొక్క స్టామినాను బట్టి, మీ యొక్క వయసును బట్టి కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. దాని ప్రతిఫలం కంపల్సరిగా మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు ఏదో ఒక బలహీనత వల్ల, స్పెక్యులేషన్ వల్ల నష్టపోవడం జరుగుతుంది. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు భూముల మీద సంపద వచ్చినప్పటికీ కూడా ఇది సడన్గా ఏదైనా ఒక ఇబ్బంది లాంటిది రావడం జరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య వైవాహికపరమైనటువంటి ఇబ్బందులు కానీ, భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి ఏదో ఒక ఇబ్బంది కలగడం వలన ఒకపాటి ఇబ్బందులు, మనస్పర్ధలు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. సడన్గా ఒక వార్త మిమ్మల్ని కలవరపెట్టే అవకాశం ఉంటుంది. గురు పౌర్ణమి సందర్భంగా మన పరిహారాల్లో మనం ప్రతి వారం చెప్తున్నట్టుగానే ఈ వారం మీకు గురుగ్రహ అనుగ్రహం కోసం, అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే, అంటే మన జాతకంలో గురు బలంగా ఉంటే సంతానం
మంచి అభివృద్ధిలోకి రావడం, సత్సంతానం కలగడం, ధన విషయంలో ఎప్పుడూ కూడా లోటు లేకుండా ధనయోగం పొందడం, అలాగే మంచి జ్ఞానం, దైవభక్తి, సంస్కారం ఇవన్నీ కూడా మనకి గురువు యొక్క బలాన్ని బట్టే రావడం జరుగుతూ ఉంటుంది. మనం జాతకంలో ఉన్నటువంటి గురువు యొక్క బలాన్ని పెంచుకోవాలంటే ఈవెన్ స్త్రీలు పెళ్ళవ్వాలన్నా కూడా గురుబలం తప్పనిసరి. కాబట్టి గురువు యొక్క యంత్రం అంటే మా గురువు గారు అయినటువంటి ఈ గురు యంత్రాన్ని అప్పుడు గురు పూజ సందర్భంగా సుమారు ఒక 25 సంవత్సరాల క్రితం మాకు ఇవ్వడం జరిగింది. ఆ గురు యంత్రాన్ని ఇప్పుడు మీకు ఈ గురు పూజ సందర్భంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ గురువు యొక్క యంత్రాన్ని స్వయంగా పసుపు రంగు పేపర్ మీద, అంటే ఎల్లో కలర్ పేపర్ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే వైట్ పేపర్ మీద శుభ్రంగా పసుపు రాసి ఆ పసుపు రంగా తయారు చేసి దాని మీద ఎరుపు రంగు సిరాతో, లేదంటే మీకు రాయడానికి వీలైతే ఎరుపు రంగు సింధూరంతో కానీ దాంతో కానీ ఈ 9 గడులు యంత్రాన్ని తయారు చేసి అందులో ఈ యంత్రంలో చూపిన విధంగా అంకెలు వేయవలసి ఉంటుంది. అది మీరు స్వయంగా వేయవలసి ఉంటుంది. ఈ యంత్రాన్ని మీరు తయారు చేసినంత సేపు కూడా మనసులో ఓం నమస్వాయ అనుకున్నా పర్లేదు, ఈ కింద ఇచ్చిన గురు మంత్రాన్ని చదువుతూ తయారు చేయనా పర్లేదు, బట్ ఓం నమస్వాయ అన్నది సర్వసా బాగుంటుంది. కాబట్టి ఆ నిష్టతో మీరు గురువారం రోజు గురుహోరలో ఈ యంత్రాన్ని ఏ సైజ్ అయినా పర్లేదు తయారు చేసి మీ పర్సులో, లేదంటే మీ క్యాష్ బాక్స్లో, లేదంటే మీ వ్యాపార సంస్థలో, మీరు ఎక్కడన్నా సరే ఇది పబ్లిక్గా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు బీరువాలో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ గురుబలం పెరుగుతూ ఉంటుంది. ఈ గురుబలం పెరగడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఈ స్త్రీలకు సౌభాగ్యయోగం కానీ, సంతాన యోగం కానీ, మగవాళ్ళకి ధనయోగం కానీ, ముందు మంచి జ్ఞానం ఇవన్నీ కూడా లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ యంత్రానికి మీరు ఏదైనా ఈ బెల్లం కానీ, అరటిపండు కానీ, అంటే నైవేద్యం పెట్టక్కర్లేదు, అక్కడ పెట్టి దాన్ని ఆవుకు పెట్టవలసి ఉంటుంది. శనగలు కానీ అంటే ఈ యంత్రానికి సమర్పించినట్టు సమర్పించి ఆవుకు పెట్టాలన్నమాట. ఆ విధంగా పెట్టడం వల్ల మీకు ఒకేసారి ఎవరికి కూడా ఫలితం ఇవ్వదు. నెమ్మదిగా మీకు వారం ఈ అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు ఈ గురువు మనకి ఉచ్చులో ఉన్నాడు కాబట్టి ఈ ఫలితం మరింత తొందరగా పొందే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మీరు ఫలితం మీరే చూసి ఆశ్చర్యపోతారు. మనం ప్రతి సంవత్సరం మా సంస్థ జ్యోతిష విజ్ఞాన కేంద్రం తెలంగాణ, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ గురు పూజ అన్నది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం మన హైదరాబాద్లోని సూరవరపు ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ, అంటే నాంపల్లిలో ఉంటుంది, ఆ యూనివర్సిటీలో మన ఈ సమావేశ మందిరంలో ఈ ఆగస్టు 2వ తారీఖున ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇది సుమారుగా ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు జరుగుతుంది. ఇందులో మీకు ప్రముఖ వ్యక్తులు ఆహ్వాన పత్రికలో చూపించినట్టు వాళ్ళు వారి జీవితంలో కనిపెట్టినటువంటివి, పరిశోధించినటువంటి ముఖ్యమైన విషయాలు ప్రసంగ రూపంలో, అంటే ఒక విద్యార్థికి గురువు చెప్పిన విధంగా వాళ్ళు మీకు కొన్ని రహస్యాలు చెప్పడం జరుగుతుంది. చివరిగా మేము ఎంచుకున్నటువంటి ఈ సంవత్సరం గురువు గారికి సత్కరించడం కూడా జరుగుతుంటుంది. మరి ఎవరైతే ప్రతినిత్యం మా ఈ సమావేశాలకు హాజరవుతుంటారో వాళ్ళు ఎక్కడున్నా సరే తప్పకుండా ఈ సమావేశానికి ఆగస్టు 2వ తారీఖున తప్పకుండా విచ్చేసి ఈ గురువుల యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసంగాలను ఆస్వాదించి ఈ సభని విజయవంతం చేస్తారని ఆశిస్తూ స్వస్తి.